నమస్కారం మేరా భాయ్ और బహనో నేనేం చెప్తానంటే ఈరోజు ఎందుకు వచ్చిన చిన్న వీడియోనే, పెద్ద వీడియో కాదు. ఎందుకంటే మన సజ్జలన్న సంబరాలకు సిద్ధంగా అండి. మనం ఖచ్చితంగా 170 స్థానాలు గెలుచున్నాము. మీరందరూ కూడా సంబరాలు చేసుకున్న దానికి సిద్ధం అవ్వండి అని చెప్పినాడు. కాబట్టి నేను కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే, ఫస్ట్ సజ్జలన్న ఏమి చెప్పినాడో విందాం, ఆ తరువాత మనం మాట్లాడదాం. కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. జరగబోయేది ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్ క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఏం కనపడతా, ఇది కనపడుతుందంటే ఏందని కదా క్లారిటీ. వీ నీడ్ క్లారిటీ. ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. ఎస్, ఇప్పుడు మన సజ్జల గారు ఏం చెప్తారంటే, మనం మంత్రులందరూ ఓడిపోయినా, స్పీకర్ ఓడిపోయినా, శాసనసభ్యులు ఓడిపోయినా, మాజీ మంత్రులు ఓడిపోయినా జగనన్న గెలుచాడు, జగనన్న గెలిచినాక మనం సంబరాలు చేసుకుందాము. మన పార్టీలో ఉండేటువంటి అందరూ పోయినప్పటికీ జగన్మోహన్ అన్న ఎట్టో ఒకటి ఆయన కూడా గెలుస్తాడా అనేది ఆయనకే డౌట్ వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డిని సతీమణ్ణి ఒంటరోళ్ళు చేసి సజ్జలు కూడా ఆ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు జరిగినటువంటి వాస్తవం. అది ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇదే. ఏం బ్రేకింగ్ న్యూస్? సజ్జలగాడు చేసినటువంటి అవులే పని, సజ్జలగాడు మాట్లాడినటువంటి లంగా మాటలకు, ఈడు చేసినటువంటి లంగా పనులకు ఈడేమైంది ఇప్పుడు? ఎవరు లేరాడా? జగన్ భార్య తప్ప ఎవడు రాడు, సిఎస్ లేడు, బొక్క లేడు, ఎవడు లేడు, అంతా దుకాణం సర్దినారు. ఈడు కొడుకేవో కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దొబ్బి జగన్మోహన్ రెడ్డిని తండ్రి లేని బిడ్డలు కేవలం ఒక్కడే చేసి వాడిని ఆడ పారమొత్తిళ్ళు పోయినారంటే ఇంగిళ్ళు సంబరాలు చేసుకోవాలా, సంబరాలకు సిద్ధం అవ్వాలా అంటాడు. ఏమి సిద్ధం అవ్వాలా, ఎక్కడ సిద్ధం అవ్వాలా అని చెప్పి నేను ఒకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని, మనం సంబరాలకు సిద్ధంగా ఉందావా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కోరుకుంటూ నమస్కారం.